మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం కలుగుగాక. ఆమేన్. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను వాదార్చుని యెరూషలేముతో ప్రేమగా మాట్లాడి ఆమె యుద్ధకాలం సమాప్తమయ్యేను, ఆమె దోషాలను తీర్చబడి. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధం 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 అంత పరిశుద్ధపడ్డారు. దేవానికి స్తోత్రము దేవానికి స్తోత్రము తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడే సంచరిస్తున్నావు ప్రభా, ఇక్కడే సంచరిస్తున్నావు తండ్రి. నీవే మాట్లాడుచున్న దేవుడు కానీ నేటి కాదు తండ్రి. ఈ రోజు వచ్చి ప్రతి ఒక్క ధ్యానం నీకు అంగీకారంగా ఉంది చేయమని ప్రతి బిడ్డతో నువ్వే మాట్లాడాలి తరుణోష్యము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవుడు నీకే వందనాలు తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, దేవాది దేవుడు సర్వాధికారి సృష్టికర్త సర్వోన్నత దేవుడైన వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. వాక్యం రెండొంచులు గల కక్క కిండులోంచి ముందులోంచి బట్టి లాగిస్తుంది. అలాంటి వాక్యము మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు ధ్యానిస్తున్నాం, ఎంతవరకు స్తుతిస్తున్నాం, ఎంతవరకు ఆరాధిస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో ఉద్యాడుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత విశ్వాసాన్ని కృప తీసుకొచ్చాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే దేవాది దేవుడు సర్వోన్నతుడి దేవుడైన సర్వసత్యవంతుడు సర్వోన్నతుడి దేవుడైన వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. వాక్యం రెండొంచులు గల కక్కను కిండిలోంచి ముగ్గులోంచి బయటకు లాగేస్తుంది. అలాంటి వాక్యము మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు ధ్యానిస్తున్నాం, ఎంతవరకు స్తుతిస్తున్నాం, ఎంతవరకు ఆరాధిస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో గుజ్జాడుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యేసు ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ, మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను వాదార్చుని. అందుకే అంటున్నాడు యేసు ప్రభు ఈ లోకంలోకి ప్రతి మనిషిని కాపాడడానికి వచ్చాడు ఆయన. యెహోవా దేవుడు అగ్నిహోత్రుడు, భయంకరకారుడు ఆయన. కానీ యేసు ప్రభు స్వార్థుడు, దీన మనసు గలవాడు, ప్రేమగల దేవుడు ఆయన. అందుకే తన రక్తాన్ని ప్రాణాన్ని కూడా ధారపోశాడు. మరణశేషము రాసిన వాడు మరణిస్తేనే తప్ప ఆ మరణశేషం రద్దు కాదు. మరణశేషము రాసిన వాడు యెహోవా దేవుడు. అది రద్దుపరచడానికి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. తన రక్తాన్ని ప్రాణాన్ని ధారపోశాడు. సమస్తాన్ని మనకి ఇచ్చేశాడు దేవుడు అక్కడ. అలాంటిది ఆయన రక్తంలో ప్రేమ 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 కింద అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతి దేవుడు, సర్వాధికారి సృష్టికర్త, సర్వోన్నతుడు దేవుడు ఆయన. ఎందుకంటే దేవదూతలు తప్పు చేస్తే పాతాళ లోకాన్ని తొక్కేస్తాడు దేవుడు అక్కడ. కానీ మానవుడు తప్పు చేస్తే క్షమించే మనసు ఉన్నది అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏంటనగా, నా జనులను వాదార్చుని. అందుకంటున్నాడు, కష్టంలోని, బాధలలోని, వేదనలోని వాదార్చే దేవుడు యేసు ప్రభువే. అందుకంటున్నాడు, నీ మనసు పూర్తిగా, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకంతో ప్రార్థన చేసినప్పుడే దేవుడు నీ మొరవగిస్తాడు అక్కడ. అందుకంటున్నాడు, వేషధారమై ఉండద్దు, ముఖపడి ప్రార్థన చేయొద్దు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడండి. ఎందుకంటే బెత్లెహేము యెరూషలేములోని దేవుడు పుట్టిన దినము, మరణదములు కూడా అక్కడే. అందుకంటున్నాడు ఇక్కడ, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడండి, ఆమె యుద్ధకాలం సమాప్తమయ్యాయి. అందుకంటున్నాడు ఇక్కడ. ఎందుకంటే యుద్ధకాలం అంటే అన్నీ కూడా సమస్యలన్నీ దేవుడు తీర్చే దేవుడు ఆయన. ఎంతో యుద్ధాలు జరుగుతున్నాయి, కానీ ఇశ్రాయేలు జనంగా దేవుడు కాపాడుతూనే ఉంటాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఇశ్రాయేలు జనంగాన్ని కాపాడుతూ ఉంటాడు. ఎందుకంటే ఇశ్రాయేలు జనం అంటే దేవునికి ఎంతో ఇష్టం. అందుకే అంటున్నాడు, దేవుడి కిరీటంలో 12 గోత్రములు వారిని కూడా పెట్టుకున్నాడు యెహోవా దేవుడు. అందుకు ఇశ్రాయేలు జనం అంటే చాలా ఇష్టం అక్కడ. ఎందుకంటే యేసు ప్రభు తన చేపలు పట్టే జాలర్ని మనుషులు పట్టే జాలరుగా చేసుకున్నాడు. తన పక్కన 12 సింహాసనాలు వేసుకుని ఆ 12 సింహాసనాల మీద ఈ 12 గోత్రముల వారిని అపోస్తుల్ని కూడా కూర్చోబెట్టుకున్నాడు. ఆ 12 మంది కూడా 12 గోత్రముల వారికి తీర్పు జడ్జిమెంట్ ఇచ్చేది ఆ చేపలు పట్టే జాలర్లే. కానీ దేవుడు తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, తల్లితో చెప్తున్నాడు యేసు ప్రభు, అమ్మా నేను ఇంక వెళ్తాను, నేను తండ్రి పని మీద ఉండాలి కదా. ఇంకా ఇప్పటి వరకు కూడా అన్నదమ్ములు చిన్నవాళ్ళ మీతోనే ఉన్నాను,
ఇప్పుడు అన్నదమ్ములు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి ఇక నేను వెళ్ళాలనుకుంటున్నాను బయటికి అన్నాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. జీవోన్నతుడైన దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నతుడైన దేవుడు ఆయన. అప్పుడు బయటికి వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యేసు ప్రభు, నీ తల్లి నీ అన్నదమ్ములు వచ్చారన్నాడు. మీటింగ్ జరుగుతుంది అక్కడ. అప్పుడు తల్లిని అన్నదమ్ములు వస్తారు. అప్పుడు యేసు ప్రభుతో నీ తల్లి నీ అన్నదమ్ములు వచ్చారంటే ఎవరు నా తల్లి, ఎవరు నా అన్నదమ్ములు? నా వాక్య ప్రకారం నడుచుకున్న వారి నా తల్లి నా అన్నదమ్ములు అన్నాడు దేవుడు అక్కడ. అలాగే మనం కూడా ఈ లోకంలో ఉన్నంత వరకే అన్ని బంధుత్వం, భర్త భార్య బిడ్డలు అన్న బంధుత్వం సంబంధం ఈ లోకంలో ఉన్నంత వరకే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక పరలోకానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళే వెళ్ళాలి. ఎవరి రక్షణ వాక్యం వాళ్ళది, భర్తలు భర్తది, భార్యలు భార్యది, బిడ్డలు బిడ్డలది. ఎవరి రక్షణ వాక్యం వాళ్ళది. అందరూ కలిసికొట్టుగా వెళ్ళాం కదా, ఒక్కొక్కరినే వెళ్తాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. యెరూషలేముతో ప్రేమగా మాట్లాడింది. ఆమె యుద్ధకాలం సమాప్తమయ్యారు. ఆమె దోషములను తీర్చబడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా రుణం ఉంటుంది. ఆ రుణము తీర్చబడాలి. ప్రతి మనిషికి ఒక రుణం ఉంటుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి దానికి ఒక మనిషికి రుణం ఉంటుంది. బంగారం పెట్టడానికి గోడ చేతులు కావాలట. అందువల్ల ప్రతి మనిషికి రుణం ఉంటుంది అక్కడ. అందుకంటే బిడ్డలకి తల్లిదండ్రులు రుణం, అన్నదమ్ములకు అక్కచెల్లెలు రుణం, అలా ఉంటుంది రుణం అంతా కూడా. ఆ రుణం తీర్చుకోవాలి అక్కడ. అందుకంటున్నాడు ఆమె దోషాలను తీర్చబడదు. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండంతలు పొందుతున్న సమాచారం ఆమెకు ప్రకటించబడింది. జక్కయ్య వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. వడ్డీలు గుంజిస్తున్నాడు అతను. అందరూ చాలా బాధపడుతున్నారు అక్కడ. అసలుకైనా వడ్డీ ఎక్కువైపోతుంది అక్కడ. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. జక్కయ్య వడ్డీ వ్యాపారం శాపమిస్తున్నది, కవరంలో నుంచి కళ్ళు కస్తాయి అన్నాడు అక్కడ. ఆ దేవుని వాటిని జీవం ఉంటుంది. ఆయన మాట్లాడితే చాలు ప్రతి మనిషి మారిపోతాడు, మంచిగా అయిపోతాడు అక్కడ. అలాంటిది ఆ జక్కయ్య మారిపోయాడు. ప్రభు ఈ త్రోవను వెళ్తున్నాడు తెలిసి చూడాలని చాలా ఆశపడ్డాడు, కానీ చూడలేకపోయాడు జక్కయ్య. నేను పాపాత్ముడు కదా, అందుకే నేను చూడలేకపోయానేమో అంటున్నాడు అక్కడ. ఎందుకంటే ఆశకున్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కదా. మరలా నేను వస్తున్నాను అన్నాడు దేవుడు అక్కడ. ఈసారి రెండోసారి ప్రభు వచ్చినప్పుడు నేను ఎలాగైనా చూచేయాలని చెప్పి జక్కయ్య 4 రోడ్ల చర్చలో వేడి చెట్టు ఉంటే ఆ వేడి చెట్టుకి కూర్చుంటాడు. ఇటు పక్క వెళ్ళి నేను చూసేస్తాను అనుకున్నాడు అక్కడ. కానీ మనకెంతవరకు దేవుడిని చూడాలని ఆశపడ్డాను. దేవుడు మనతో మాట్లాడాలని ఎంతవరకు మనం ఆశపడుతున్నాము, ఆయన స్వరం వినాలని ఎంతవరకు మనం ఆశపడుచున్నాము. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ఎందుకంటే దేవుడి స్వరం వినాలి, ఆయన మాట ఆలోచించాలి, ఆయన చూడాలి మనం. అందుకంటున్నాడు నేను ఆఖరి ఘట్టంలో ప్రతి మనిషికి కనపడతానన్నాడు దేవుడు అక్కడ. ఇక్కడ కూడా జక్కయ్య దగ్గరికి వచ్చాడు. సుశీత చెప్పాడు, నేను జక్కయ్య దగ్గరికి వెళ్తున్నాను, మీరు రాకండి అన్నాడు. అప్పుడు జక్కయ్య దగ్గరికి వచ్చి జక్కయ్య దిగా అన్నాడు. అయ్యో ప్రభా, నేను పాపాత్ముడు కదా, నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని అడిగాడు అక్కడ. ముందు దిగావయ్యా అన్నాడు అక్కడ. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకంలో పాపుల కోసం వచ్చాడు, కానీ నీతిమంతుల కోసం రాలేదు. 99 మంది నీతిమంతుల కంటే ఒక పాపి వారి మనసు పొందితే పరలోక రాజ్యంలో ఆనందం కలుగుతుంది అన్నాడు దేవుడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నతుడైన దేవుడు ఆయన. జక్కయ్య అప్పుడు అంటున్నాడు, ప్రభా ఒక వంతు తీసుకున్న వారికి 4 వంతులు ఇచ్చేస్తాడు ప్రభా అన్నాడు అక్కడ. ఆహా, నువ్వు అబ్రాహాము కుమారుడేనయ్యా, నేను ఇంకా చెప్పాలనుకున్నాను, నువ్వే చేసేస్తున్నావే. అందుకంటున్నాడు. ఎందుకంటే దేవునికి మనము ఒక మధురాతి మధురంగా ఉండాలి, ఒక స్వీట్గా ఉండాలి దేవునికి. నా బిడ్డ ఎంత చక్కగా ప్రార్థన చేస్తుంది, ఎంత చక్కగా బైబిల్ చదువుతుంది, ఎంత చక్కగా మాట్లాడుతుంది అని అనిపించుకునే రీతిలో మనం ఉండాలి, కానీ తప్పుగా మనం అనుకోకూడదు దేవుని దృష్టిలో. అందుకంటున్నాడు దేవుని ప్రేమ కావాలి, దేవుని ఆదరణ కావాలి మనకి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అదే చెప్తున్నాడు, జక్కయ్య నువ్వు అబ్రాహాము కుమారుడివే. అప్పుడు ప్రభా నేను వస్తాను, నా ఇంటికి రావా అడిగాడు. నీ ఇంటికి వద్దామని అనుకుంటున్నాను అని చెప్పి దేవుడు జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. అప్పుడు జక్కయ్య వచ్చేసాడు. వచ్చేసి ప్రభా నాస్తున్న సగభాగం బీదలకు ఇచ్చేస్తున్నాను అన్నాడు. చాలా సంతోషమయ్యా, నాకు భోజనం పెట్టి నేను తిరిగి వెళ్తాను అన్నాడు. భోజనం అంటే ఆయన జక్కయ్య ప్రేమ చూశాడు. అందుకంటాడు ఆయన ప్రేమను ఆదరణ చూశాడు. ఎందుకంటే దేవుడు మనసులో అనుకున్న మాట జక్కయ్య పైకి అనేసేవాడు. అందుకు దేవుడు అదే భోజనం అంటున్నాడు. మార్తతో అంటాడు కదా, నేను భోజనము పాలన కోసం నేను రాలేదు, నీ చెల్లెలు పరలోకం గురించి ఆలోచిస్తుంది, నువ్వు గర్వలోకం గురించి ఆలోచిస్తున్నావు.
నువ్వు కూడా పరలోకం గురించి ఆలోచించు అన్నాడు మార్తతో దేవుడు అక్కడ. ఎందుకంటే పరలోకం గురించి ఆలోచించడం గురించి దేవుడు వస్తున్నాడు ఇక్కడ మన దగ్గరికి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా గురించి ఆలోచించడానికి కాదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతుల దేవుడు, సర్వాధికారుల సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడు ఆయన. అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము 2 అంతలు పొందనున్న సమాచారం ఆమెకు ప్రకటించింది. ఆలకించి అడుగులో ఒకరు ప్రకటించుతున్నాడు. ఎందుకంటే జక్కయ్య కుమారుడు, జక్కయ్య ఎలిజబెత్ పుట్టిన కుమారుడు యోహాను అడవులో తేలి త్రాగి విడుదల జీవిస్తున్నాడు. తొలిదడి ధరించుకున్నాడు ఆయన అడుగులో సంచరిస్తున్నాడు ఆయన. ఏమొచ్చినట్టుగా యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపం నిమిత్తం 2 అంతలు పొందనున్న సమాచారం ఆమెకు ప్రకటించింది. ఆలకించి అడుగులో ఒకరు ప్రకటించుతున్నాడు. అడుగులో యోహాను ప్రకటిస్తున్నాడు యేసుప్రభు గురించి. ఏమని ప్రకటిస్తున్నాడు? ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గం సిద్ధపరచు అందుకంటున్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1. ఎందుకంటే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ యోహాను యేసుప్రభుకు బాప్తిసం ఇవ్వడానికి వచ్చాడు, దారి సరళం చేయడానికి వచ్చాడు. అందుగురించి యెషయా గ్రంథంలో కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. ఇక్కడ మత్తయి సువార్త 3వ అధ్యాయంలో కూడా అదే మాట్లాడుతున్నాడు. ఆ 28 బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందుడని యోదయారణ్యంలో ప్రకటించుచున్నాను. అరణ్యంలో ప్రకటిస్తున్నాడు ఆయన. ప్రభు మార్గం సిద్ధపరచుడు. ఎందుకంటే దేవుడు వచ్చేస్తున్నాడు. ఆయన మార్గం సరళం చేయాలి. ఎందుకంటే దేవుడు వచ్చేసాడంటే ఇక యోహాను ఉండడు. బాప్తిసం ఇచ్చేసి వెళ్ళిపోతాడు ఆయన. ప్రభు మార్గాన్ని సిద్ధపరిచి ఆయన త్రోవను సరళం చేయడని అరణ్యంలో కేకమైనప్పుడు శబ్దము ఆయన ప్రవక్త యెషయా ద్వారా చెప్పబడిన వాడితేనే. ఈ యోహాను ఒంటి రోమములు వస్త్రములు మరచుట్టి తోలిదట్టి ధరించుకున్నవాడు. ఎందుకంటే తోలిదట్టి ధరించుకున్నాడు. అందుకంటున్నాడు ఒంటి రోమములు గలవాడు ఈయన. తేలి త్రాగి విడుదల జీవిస్తున్నాడు. విడుదలను అడవితేనే తనకు ఆహారం. ఆ సమయంలో యెరూషలేము వారును యూదయ వారందరూ యోర్దాను నది ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నది ఒకరి చేత బాప్తిసం పొందుచుండి. అందరూ కూడా బాప్తిసం పొందుతున్నారు. వచ్చి యోహాను దగ్గరికి వచ్చి బాప్తిసం పొందుతున్నారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను అతని చేత బాప్తిసం పొందుచుండి. అతను పరిసరలోను సద్దుకాయలోను అనేకులు బాప్తిసం పొందువచ్చి చూచి సర్పసంతానమా రాబో ఒకరితో తప్పించుకుంటూ మీకు బుద్ధి చెప్పిన వాడెవడు. ఎందుకంటే సర్పసంతానమా సాధారణ బిడ్డలారా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే సర్వ సృష్టికర్త సర్వోన్నతుల దేవుడు ఆయన. సాధారణ బిడ్డలారా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ దేవుడు అదే చెప్తున్నాడు. సర్పసంతానమా రాబో ఒకరితో తప్పించుకుంటూ బుద్ధి చెప్పిన వాడెవడు. మారు మనసు పొందగలిగే బలమును భరించు. ఎందుకంటే మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. తప్పించుకుంటూ బుద్ధి చెప్పిన వాడెవడు. ఎందుకంటే రాబో ఉగ్రత వస్తుంది. ఆ ఉగ్రతను ఎవరు తప్పించుకుంటారు? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే దేవుని ఉగ్రత భయంకరంగా ఉంటుంది. మనం తప్పులు చేసుకుపోతూ ఉన్నాము కానీ దేవుని ఉగ్రత భయంకరంగా ఉంటుంది అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అతను పరిశీలనలోని సత్యకారిని అనేకులు బాప్తిసం పొందవచ్చని చూచి సర్పసంతానమా అంటే సాధారణ బిడ్డలారా. ఎందుకంటే సాధారణ బిడ్డలే మనం. ఈ లోకం అంతా కూడా సాధారణతో నిండిపోయింది. ఈ లోకాన్ని ప్రేమించిన వాడు దేవుడి సొత్తు అవుతాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. సర్పసంతానమా రాబో ఒకరితో తప్పించుకుంటూ మీకు బుద్ధి చెప్పిన వాడెవడు. మారు మనసు కలిగిన బలమును భరించుడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి. సాతాను బాబే కదా చెప్తుంది ఆదాము ఆ పండు తినండి పర్వాలేదు, మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు, మంచిగా మీకు మంచి జ్ఞానం వస్తుంది, చాలా తెలివితేటలతో ఉంటారని సాతాను చెప్పింది కదా. సాతాను చెప్పడం వల్ల నా పండు తిని పాపాన్ని గుర్తించుకున్నాం మనుషులు. అందుకే సర్పసంతానమా రాబో ఉగ్రత తప్పించుకుంటాడు. ఎలా తప్పించుకుంటారని అడుగుతున్నాడు ఇక్కడ. అందుకంటున్నాడు ఇక్కడ. ఎందుకంటే సాతాను బిడ్డలారా అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమో తప్పించుకుంటూ బుద్ధి చెప్పిన వాడెవడు. మారు మనసు తగిన బలమును భరించండి. ఎందుకంటే మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి. కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. పాత జీవితాన్ని విడిచిపెట్టి పునరుజ్జీవనం ఎత్తాలి. అప్పుడే దేవుళ్ళో ఉండడానికి అవకాశం కలుగుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అబ్రహాము మాకు తండ్రిని మీలో మీరు చెప్పుకున్నదని చెబుతుంది. దేవుడు ఈ రాళ్ళ వల్ల అబ్రహాముకు పిల్లలు పుట్టింపగలని మీతో చెప్పుచున్నాను. ఎందుకంటే రాళ్ళని బిడ్డలు పుట్టించగలిగా అబ్రహాంకి. అందుకే అంటున్నాడు కదా.
అబ్రహాంతో అన్నాడు, ఆకాశ నక్షత్రాలు లెక్కించగలవారు, లెక్కించలేని ప్రభు అన్నాడు. అంత సంతానం నీకు ఇస్తానన్నాడు. ఇశ్రాయేలు గుప్పిడి పట్టుకొని లెక్కించగలవా అన్నప్పుడు లెక్కించలేని ప్రభు అన్నాడు. అంత సంతానం నీకు ఇస్తానన్నాడు దేవుడు. అప్పుడు సారాతో చెప్తున్నాడు, వచ్చే సంవత్సరాలు కల మీ చేతిలో బిడ్డ ఉంటుంది అన్నాడు. అప్పుడు ఆవిడ పక్కన నవ్వింది. ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు దేవుడు. నవ్వలేను ప్రభా, నా భర్త 100 సంవత్సరాలు, నాకు 99 సంవత్సరాలు, నాకు బిడ్డ సంచుకోవడం ఇంకోపోయింది, నాకు బిడ్డలు ఎలా పుడతారు? మనుషులకు సాధ్యం కానిది దేవునికి సాధ్యమే. రాళ్ళను కూడా బిడ్డలుగా చేయవలసింది దేవునికి ఉన్నది కదా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే సర్వశక్తివంతుడు సర్వోన్నతుడు దేవుడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ఇప్పుడే కొండలు చెట్టు మీద ఉంచి వెళ్ళి కనుక మంచి పనులు పలికిన ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడి మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో నీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే సత్యవంతుడు. ఎందుకంటే మీకు వీటిలో నేను బాప్తిసం ఇస్తున్నాను. నా వెనుక వచ్చిన వాడు నాకంటే సత్యవంతుడు. ఆయన చెప్పుల ముందు కూడా నేను పాత్రలను కాదు. ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాడు అని చెప్తున్నాడు యోగాలు ఇక్కడ. అదే చెప్తున్నాడు, నాకంటే సత్యవంతుడు, ఆయన చెప్పుల ముందుకి నేను పాత్రలను కాదు. ఆయన పరిశుద్ధాత్మలో అగ్నితోనూ మీకు బాప్తిసం ఇచ్చాడు. ఆయన చేటాన్ని చేతిలో మరి ఆయన తన కళ్ళుని బాగుగా శుభ్రం చేసి గోధుమని గుట్టులో పోసి 6 అగ్నితో గుట్టుని కాల్చేయాలని వారితో చెప్పాను. ఎందుకంటే గోధుమ పంట వేసినప్పుడు ఒక ధనవంతుడు ఆ పంట పండుతూ ఉండగా కింద పిచ్చి మొక్కలు లాంటివి వచ్చేయాలి. అవన్నీ పనివాళ్ళని పెట్టి ఆ పిచ్చి మొక్కలు తీసేసేటప్పుడు గురుగులు కూడా ఉంటాయి ఆ గోధుమలతో పాటు. అప్పుడు గురుగులు సాధారణ వేసుకుని గోధుమలు మనిషి వేశాడు. అప్పుడు పనివాళ్ళు చెప్పారు, గురుగులు కూడా ఉన్నాయండి, పీకేమంటారా అని అడిగారు. లేకొద్దు, పంటకాలం వచ్చినప్పుడు గోధుమని గుట్లో వేసి గురుగుని కాల్చేస్తారన్నాడు దేవుడు. అలాగే మంచి వారిని పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్ళి చెడ్డవాడిని కాల్చేస్తానంటున్నాడు అగ్నితో. ఇప్పుడు రెండోసారి అగ్నితోటి వస్తున్నాడు ఆయన. అగ్నితో కాల్చేస్తానంటున్నాడు ఆయన. అదే మాట నా చేతిలో ఉన్నది, తన యేసు ప్రభు చేతిలో ఉన్నది, ఆయన చేతిలో ఉన్నది. అందుకుంటున్నాడు ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళులో బావుగా శుభ్రం చేసి గోధుమ గుట్టులో పోసి 6 అగ్నితో గుట్టుని కాల్చేయాలని వారితో చెప్పాను. అందుకంటున్నాడు యెషయా గ్రంథం 40 అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎట్లా 3వ ఎట్లాంటి ఆరోగ్యములు యెహోవాకు మార్గం సిద్ధపరచు, ఎడారులు మా దేవుని రాజ్య మార్గం సరళం చేయడు. ఎడారి అదంతా ఎడారి, మా దేవుని రాజమార్గం సరళం చేయడు దేవుడు చేస్తున్నాడు. అందుకని త్రోవ సరళం చేయాలి. ప్రతి లోయను ఎత్తి చేయగలరు, ప్రతి లోయ కూడా ఎత్తి చేయగలరు, ప్రతి పర్వతము ప్రతి కొండను అంచగలరు. ఎందుకంటే దేవుడు వస్తున్నాడు కదా. ఆయన నడుస్తూనే చెప్పులు లేకుండా నడుస్తాడు, చెప్పులు వేసుకో. అందుకంటున్నాడు కదా, మనిషి సుఖానికి అలవాటు పడిపోతున్నాడు, మనిషి సుఖానికి అలవాటు పడిపోతాడు. కానీ దేవుడు సుఖానికి అలవాటు పడలేదు. నక్కలకు విరడను ఆకాశ పశువు గూళ్ళు ఉండవు, కానీ మనిషి కుమారుడు తలబాటు చూసుకోలేదని సెలవిచ్చిన దేవుడు ఆయన. అందుకే ప్రతి పర్వతంలో ప్రతి కొండను అంచబడడు, వంకరివి చక్కగా కనుకని సమూహంగా ఉండేవాళ్ళు. యెహోవా మహిమ బయలుపరచబడను. ఒకరిలో తప్పకుండా సర్వశరీరులు దాన్ని చూచాడు. ప్రతి ఒక్కరు దేవుడు వచ్చేటప్పుడు సర్వశరీరులు చూస్తారు, ప్రతి ఒక్కరు చూస్తారు. ప్రభు రాకడా ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు సర్వశరీరులు చూస్తారు. ఆకాశానికి భూమికి ఇచ్చిన వేసుకుని దేవదూతలు ఎక్కుతూ తిరుగుతూ ఉన్నారు. అందువల్ల మధ్యాకాశానికి దేవుడు వచ్చేస్తున్నాడు. మోరుతో ప్రభు వచ్చేస్తున్నాడు, ప్రభు వచ్చేస్తున్నాడు, ప్రభు వచ్చేస్తున్నాడని దేవదూతలు పలుకుతూ ఉండగా మధ్యాకాశానికి దేవుడు వచ్చేస్తాడు. ప్రతి ఒక్కరు చూస్తారు, గుండు బాధేసుకుంటారు. ప్రతి ఒక్కరు ఈయన మనం కూర్చోం, ఈయనగా సృష్టి వేస్తాం అని గుండు బాధేసుకుంటారు ప్రతి ఒక్కరు కూడా. అందుకంటున్నాడు ఇక్కడ, ఒక్కరు తప్పకుండా సర్వశరీరులు దాన్ని చూచాడు. ఎలాగో జరుగునని యెహోవా సెలవిచ్చినాడు. ఎలా జరుగుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సెలవిచ్చినాడు, ఆలోచించండి, ప్రకటించమని ఒకడు ఆర్జించుతున్నాడు. ఎందుకంటే వాక్యం ప్రకటించమని ఆర్జిస్తున్నాడు దేవుడు ఇక్కడ. సువార్త చాటించమని చెప్తున్నాడు, సేవ చేయమని చెప్తున్నాడు ఇక్కడ. నేనేమి ప్రకటించాలని మరి ఎవరు అడుగుతున్నాడు, నేనేమని ప్రకటించాలి అని ఇంకొకరు అడుగుతున్నారు ఇక్కడ. అందుకంటున్నాడు, సర్వశరీరంలో గట్టిగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా గడ్డిని పోయి ఉన్నాం. మనం ఎందుకు పనికిరాం, గడ్డి పూచినట్టు వారు మనం. అందుకంటున్నాడు, వారందమకి అడవు పువ్వులేవారు. మన అందము మన అందం అంతా కూడా మన ఏంటంటే మన డబ్బు, మన బాధ, ఇవన్నీ కూడా
చాలా ఇదిగా మనం చూసుకుంటాం, కానీ దేవుడి దృష్టిలో అది గడ్డి పూచి లాంటిది. గడ్డి పువ్వులు పోస్తే ఇక్కడ చాలా అందంగా ఉంటాయి గడ్డి పువ్వులు, కానీ అవి చూడటానికే తప్ప అవి పెట్టుకోవడానికి పనికిరావు అక్కడ. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, వారంత మధ్య అడుగు పువ్వులు ఉన్నది. యెహోవా తన శ్వాస దాని మీద ఊదగా గడ్డి ఎండును పువ్వు వాడను. అంతేకంటున్నాడు, గడ్డి ఎండును పువ్వు వాడను. 1వ పేతురు రాసిన పత్రిక 23వ వచనం చదవండి. అందుకంటే క్షయించడం నుండి కాక శాశ్వతమైన జీవముగా దేవుని వాక్యం మూలంగా, ఎందుకంటే బైబిల్ జీవవాక్యం ఇది. అందుకంటున్నాడు, మీరు క్షయించడం నుండి కాక శాశ్వతమైన జీవముగా దేవుని వాక్యం మూలంగా అక్షయించడం పుట్టింపబడ్డవారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యమైన విధిలో ఉండి చేత మీ మనసులను పవిత్రపరుచుకునే వారి ఉండి ఒకరినొకరు హృదయపూర్వకంగా వికటముగా ప్రేమించింది. ఒకరినొకరు హృదయపూర్వకంగా ప్రేమించాలి. అనగా సర్వశరీరుడు గట్టిని పోడవారు, అందరూ గట్టి పూచినట్టు వారు. సర్వశరీరుడు గట్టిని పోడవారు, వారు అందమంతా గట్టి పువ్వులే ఉన్నది. వారి అందమంతా కూడా గట్టి పువ్వులే ఉంది. గట్టి ఎండము దాని పువ్వులు రాను. అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలిచింది. దేవుని వాక్యం మాత్రం ఎప్పుడూ నిలిచి ఉంటుంది. మీకు ప్రకటింపబడ్డ సువార్త ఈ వాక్యమే. మీకు వాక్యం చెప్తున్నామంటే ఈ వాక్యమే. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 7వ వచనం. యెహోవా తన శ్వాసం దాని మీద ఊదగా గడ్డి ఎండును పువ్వులు వాడను. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. అందుకంటున్నాడు, గడ్డి గులాబీ పువ్వు చాలా అందంగా కనబడుతుంది. దగ్గరికి వెళ్ళి చూసేటట్టుగా ఉండిపోయి రాలిపోతాడు. మన జీవితం కూడా అంతే. అందుకంటున్నాడు, మన దేవుని వాక్యం నిత్యము నిలిచింది. దేవుని వాక్యం ఎప్పుడు కూడా నిత్యము నిలిచింది. సియోని అందుకంటున్నాడు, మన దేవుని వాక్యం ఎప్పుడు కూడా నిత్యము నిలిచింది. వాక్యం మనం ఎప్పుడు చదువుకోవాలి, వాక్య ప్రకారం నడుచుకోవాలి. అప్పుడే దేవుడు సంతోషపడతాడు, ఆనందపడతాడు. పద్ధతి చదవండి చాలండి. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, అయితే నీవు అన్ని విషయంలో మృదువుగా ఉండు. ఇంకా మాటలు కొద్దిగా ఉండాలి. మాటలలో దోషం ఉన్నది, పాపం ఉన్నది. అందుకు మాటలు కొద్దిగా ఉండాలి. శ్రమపడము, సువార్తగా పరిచయం. దేవుని వాక్యం అందించడానికి కష్టపడు. ఈ సమయం ఉన్నప్పుడు, అసమయం ఉన్నప్పుడు కష్టపడాలి దేవుని కోసం. అందుకని శ్రమపడము, సువార్తగా పరిచయం. నీ పరిచయను సంపూర్ణంగా జరిగించు. ఈ సేవ సంపూర్ణంగా జరిగించు. మరి మన 9వ తారీఖు మనం ఎంతో చక్కగా అన్ని ప్రోగ్రాలు చేసుకున్నాం కదా. ఎప్పటి నుంచి 2-3 నెలల నుంచి వీళ్ళు టీచర్లు పిల్లలకు ఎంతో చక్కగా తరబిదిస్తూ ఉన్నారు. ఆఖరికి 9వ తారీఖు చక్కగా దేవుడు ఘనంగా జరిపించుకున్నాడు. ఎందుకంటే అదే చెప్తున్నాడు ఇక్కడ, శ్రమపడము, సువార్తగా పరిచయము. ఈ పరిచయను సంపూర్ణంగా జరిగించు. ఈ సేవ సంపూర్ణంగా జరగాలి, అర్థాకృతంగా జరగకూడదు. అందుకని మంచిగా జరగాలి. నేను ఇప్పుడే అనారోగ్యంగా పోయబడుచున్నాను, ఎందుకంటే దేవుని దగ్గరికి వెళ్ళాలని ఆశపడుతున్నాను. నేను వెళ్ళిపో కాలం సమీపంది, దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన గడి వచ్చేసింది. అందుకంటున్నాడు, ఎందుకంటే మనం ఎలాగా ఈ లోకంలోకి ఎలా పుట్టామో అలాగే వెళ్ళిపోవాలి. శిష్యులు అడుగుతారు ప్రభు ఎవరు పరలోక రాజ్యం వెళ్తారని చెప్పి అంటున్నాడు. ఒక చిన్న బిడ్డను మధ్యలో నిలబెట్టి ఈ చిన్న బిడ్డ నీవు ఎలా కదో అలాంటి దేవుడు కలిగిన మధ్యలో పరలోక రాజ్యంలో ప్రవేశిస్తూ ఉన్నాడు. చిన్న బిడ్డ మా అమాయకంగా ఇన్నోసెంట్గా ఉంటుంది, ఏమిటి తెలియదు. అలాంటి మనసును కలిగిన వచ్చి నువ్వు పరలోక రాజ్యంలోకి వెళ్ళగలవు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే అలాంటి మనసు నీకు ఉండాలి. ఇక్కడ కూడా నేను చెప్తున్నాడు, నేను ఇప్పుడే ప్రాణాత్మకంగా పోయబడుచున్నాను. నేను వెళ్ళిపో కాలం సమీపండి, మంచి పోరాటమే పోరాడితే నా బరువు కడముట్టించింది, విశ్వాసం కాపాడుకుంటుంది. ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా దేవుని కోసం పరిగెట్టాలి. తింటున్నామా, త్రాగుతున్నామా, తెల్లారిదే కాదు. ఎందుకంటే దేవుని కోసం మనం ఎంతసేపు గడుపుతున్నాం, ఎంతసేపు దేవునితో ఉంటున్నాం. రోజుకి 24 గంటల సమయం, 24 గంటలు 2.5 గంటలు 10వ వంతు. ఆ 2.5 గంటలు కూడా దేవునికి ఇవ్వలేకపోతున్నాం. ఆ 2.5 గంటలు దేవునికి ఇవ్వాలి మనం. ఎందుకంటే ఎప్పుడూ మనకు పనులు ఉంటాయి. ఆ పనులు చూసుకుంటూ ఉంటే పరలోక రాజ్యానికి దేవుడు అడుగుతాడు, అమ్మ 24 గంటలు నీ కుటుంబం కోసమే చూసుకున్నావు, కానీ నా గురించి కొంత ఎప్పుడు చూసావా, గమనించావా అని దేవుడు అడుగుతాడు అక్కడ. అప్పుడు బొట్టు ఉంచుకొని నిలబడాల్సి ఉంటుంది అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, మంచి పోరాటంలో పోరాడితే నా పరుగు కడముట్టించి విశ్వాసములు కాపాడుకుంటుంది. మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి లోకంలో ఉన్నంత వరకు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు,
ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. అందుకంటున్నాడు. ఎందుకంటే దేవుడు మనకి నీతి కిరీటం అంటే ఈ లోకంలో ఉన్నంత వరకు నువ్వు మంచిగా బ్రతకడం, పాపం చేయకుండా మంచిగా బ్రతకడం నీతి అంటే. అందుకంటున్నాడు కదా, వేరే మార్గము సత్యము జీవం నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యం ప్రవేశించలేదు. నా మార్గం నడవాలంటే నీతిగా బ్రతకాలి, నా మార్గం నడవాలంటే నిజాయితీగా బ్రతకాలి, నా మార్గం నడవాలంటే మంచిగా బ్రతకాలి. మనం ఎలా బ్రతుకుతుందో ఒకసారి ఆలోచించుకోవాలి. అందుకంటున్నాడు నీతి కిరీటం అంటే ఈ పవిత్రతను బట్టి, ఈ పరిశుద్ధతను బట్టి నీతి కిరీటాన్ని ధరింపజేస్తున్నాడు దేవుడు. నువ్వు చనిపోయిన వెంటనే దేవుడు బలా మంచిగా వస్తాడా, మంచిగా వస్తా అని సింహాసనం మీద కూర్చోబెట్టి నీతి కిరీటాన్ని ధరింపజేస్తున్నాడు. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. ఇక మీదట నాకు నీతి కిరీటం ఉంచబడింది. ఆ దినముందు నీతి గల న్యాయాధిపతి అనట్లేదు. ఎందుకంటే నీతి గల న్యాయాధిపతి జడ్జిమెంట్ ఇచ్చేవాడు. న్యాయాధిపతి అంటే ఇక్కడ మనం జడ్జి గారిని ఎలా అంటామో అక్కడ కూడా జడ్జిమెంట్ దేవుడు ఇస్తాడు. కాబట్టి ఆయన నీతిమంతుడైన న్యాయాధిపతి, నీతిమంతుడైన న్యాయాధిపతి ఆయన. మరి ఆ న్యాయాధిపతి దగ్గర మనం ఎలా ఉండగలుగుతున్నాం? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక నేటి నా కొరకు నీతి కిరీటం వచ్చి ఆ దినముందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రశిస్తును అపేక్షించే వారందరికీ అనుగ్రహించాడు. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు న్యాయం చేస్తాడు, మంచి చేస్తాడు అందరికీ కూడా. మనం కూడా ఎక్కువ ప్రాంతంలో వాక్యం కూడా ఉన్నరుచుగా దేవుడు అంతా మంచిగా తెలిపిస్తున్నాడు. దేవుడు ఇక్కడ సువార్త చదువు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ 13వ అధ్యాయంలో, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. ఆ దినముందు యేసు ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరున కూర్చున్నాడు. జనసమూహములు తన ఎద్దుకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చున్నాడు. ఎందుకంటే యేసు సముద్రం ఒడ్డున కూర్చున్నారు. ఆయన ప్రశాంతంగా కూర్చున్నటువంటి కానీ జనసమూహం వచ్చేసి ఆయన చుట్టూ ముగ్గుపోయారు. అప్పుడు పేతురు ఆ బోటు ఎక్కి అప్పుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఆ బోటు ఎక్కి ఆ ప్రజలందరినీ చూసి ఏమని మాట్లాడుతున్నాడు? ఆయన వారిని చూసి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పారు. ఉపమాన రీతి అంటే ఒక కథ అనమాట, ఒక స్టోరీలా చెప్తున్నాడు యేసు. స్టోరీలా చెప్తే ప్రతి ఒక్కరు వింటాం కదా, అలా చెప్తున్నాడు ఆయన. చెప్పారు ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళాడు. ఎందుకంటే విత్తనాలు జరగడానికి బయటకు వెళ్ళాడు. యెహోవా దేవుడు మన హృదయమైన భూమిని నెత్తగా చదువుకున్నట్లుగా చేసి యేసు యొక్క వాక్యం విత్తనాలు ఇచ్చి జలమని చెప్పాడు. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు ద్రోవ ప్రకారపడాయి. ఎందుకంటే యేసు ప్రభు విత్తనాలు జరుగుతూ ఉండగా కొన్ని విత్తనాలు రోడ్డు పక్కన పడ్డాయి. అవి సాతాను ఎత్తుకుపోతున్నాయి. మన హృదయంలో ఉన్న వాక్యాన్ని సాతాను ఎత్తుకుపోతుంది. కానీ ఇక్కడ ఏమన్నాడు? పశువులు ఎత్తుకెళ్ళిపోతున్నాయి ఆ విత్తనాలు. మరి కింద పడిస్తే అది ఫలితం, అది ఫలిస్తేనే కదా ఫలితం వస్తుంది. అవి ఫలించకుండా ఆ పశువులు ఎత్తుకెళ్ళిపోతున్నాయి రోడ్డు పక్కన పడే విత్తనాలు. ఎందుకంటే అన్ని అందరి హృదయాలు ఒకలా ఉండరు. కొంతమంది ముసలాడడానికి వస్తారు, కొంతమంది వాక్యం వినడానికి వస్తారు, కొంతమంది నగలు చూపించడానికి వస్తారు. ఒక తల్లికి పుట్టిన బిడ్డలందరూ ఒకలా ఉంటారు. ఒక్కొక్కరు ఒక మనస్తత్వం కలిగి ఉంటారు. అలాగే ఈ విత్తనాలు కూడా జల్లేసినప్పుడు పశువులు పట్టుకెళ్ళిపోతున్నాయి ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. మరి అవి పట్టుకెళ్ళిపోతే ఇంకా మొలవ కదా, అందుకంటున్నాడు ఇక ఫలించవు, పంట రాదు. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. ఎట్లనగా ఇదిగో ఇంటివాడు విత్తుటకు బయలువెళ్ళాడు. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు ద్రోవ ప్రకారపడి పశువులు వచ్చి వాటిని తిరిగివేశాయి. పశువులు వచ్చి వాటిని విత్తనాలు తిరిగేస్తాయి. ఇంకా అలాంటప్పుడు నువ్వు ఆ విత్తనాలు ఏం వస్తాయి? ఇక్కడ అవి రోడ్డు పక్కన పడ్డాయి. కొన్ని చాలా మునులేడు రాతి నేల పడి. ఎందుకంటే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు పశువులు ఎలా ఇవ్వబోయో చెప్తున్నాడు. 10 మంది కన్యకలు ఉన్నారు. దేవుడు వచ్చేస్తున్నాడు, పెండ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు. పెండ్లి కుమారుడు ఎదుర్కోవాలి. ఆ 10 మంది కన్యకులు కూడా 5 పరిశుద్ధాత్మలో ఉన్నారు, 5 పరిశుద్ధాత్మలు లేరు. వాళ్ళే దేవుని బిడ్డగా మేము కామాలని చెప్పి వాళ్ళు మొత్తుగా నిద్రలో ఉన్నారు. వీళ్ళు దేవుని కోసం ఎదురు చూస్తున్నారు, పెండ్లి కుమారుడు వచ్చేస్తున్నాడని చెప్పి. అప్పుడు వాళ్ళు నిద్ర మేలుకొని అక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ నిద్ర మేలుకొని మాట్లాడుతున్నారు. ఇక్కడ వీళ్ళు ఏంటంటే పరిశుద్ధాత్మ నూనె పట్టుకొని దింటికి పట్టుకొని రెడీగా ఉండగా పెండ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు, ఎదుర్కొని రండి అని చెప్పాడు. అనేటప్పటికల్లా వీళ్ళు పరిగెడుతున్నారు. ఈ లోపల నామకాంత క్రైస్తవులు ఏం చేస్తారంటే వాళ్ళు దివిటీలు ఆరిపోతున్నాయి. ఎందుకంటే ప్రార్థన వాక్యం లేకపోతే నీ ఆత్మ ఆరిపోతుంది, చల్లబడిపోతుంది నీ ఆత్మ, ఎందుకో పనికిరాదు.
అందుకు పరిశుద్ధాత్మ నూనె ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ నాకు దిగుతీలతో ఉన్నవారు పరిగెడుతున్నారు, కానీ వీళ్ళు కురిగిపోతున్నారు, ఎందుకంటే దిగుతీలు ఆరిపోతున్నాయి. అప్పుడు మాకు వచ్చి గోలిమరా అని అడిగారు. మీకును మాకును చాలదు, మీరు వెళ్ళి తెచ్చుకోండి అన్నారు. పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా కానీ మనుషులు ఇచ్చేది కాదు. అప్పుడు నూనె తెచ్చుకోవడానికి వాళ్ళు వెళ్ళిపోయారు. పెళ్లి కుమారుడు ఎదుర్కొని పెళ్లి కుమారుడు తీసుకొని లోపలికి వెళ్ళి తలుపుని దడాలు మూసేశాడు. అప్పుడు వాళ్ళు వచ్చి అంటున్నారు, ప్రభా మేము దెయ్యాలు వెళ్ళగొడుతున్నాం, రోగులు స్వస్థపరుస్తున్నాం, తలుపు తీయండి ప్రభా అంటే మీరెవరో నాకు తెలియకపోమన్నాడు. దేవుడికి రోడ్డు పక్కన పడి ఇస్తున్నాం, ఇక్కడ రాత్రి నేల పడి ఇస్తున్నాం. అందుకంటున్నాడు దేవుడు. ఇక్కడ ఏమొచ్చినాడు, ఇక్కడ కొంచెం చాలా మన్ను లేని రాత్రి నేలలో పడిన అక్కడ మన్ను లోతుగా ఉండినందున అవి వెంటనే మొలిచిరు, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరే లేని దాన్ని ఎండిపోయాయి. ఎందుకంటే రాత్రికి మట్టి కొంచెమే ఉంటుంది. అది లోతుగా వెళితేనే వెంటనే సారం ఏంటో తెలియదు. మొక్క ఎప్పుడు లోతుగా వెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే రాత్రికి మట్టి కొంచెం ఉంది, అందులో గడ్డి గులాబీ మొక్కలు లాంటివి మొలుస్తాయి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, అవి ఫలించాయి, కానీ సూర్యుడు ఎండకి ఎండిపోయి ఏరు లేవు. ఎందుకంటే రాత్రి నెలలో వేరు లేదు. వేరు లేని మూలాన్ని అవి చచ్చిపోయాయి, ఆ మొక్కలు చచ్చిపోయి వేరు లేనుంది. వేరు ఉండాలి, ప్రతి మనిషికి వేరు ఉండాలి. అలాగే దేవుడి వాక్యం అనే వేరు మనకు ఉండాలి, ప్రార్థనని వేరు మనకు ఉండాలి. అప్పుడు బాగా ఫలిస్తాం, ఆశీర్వదిస్తాం, దీపిస్తాం. అవి లేకపోతే ఎండిపోయి చచ్చిపోతాం. ఇక్కడ కూడా అలాగే చెప్తున్నాడు. ఇక్కడ అపవాది పరలోక రాజ్యం వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, నా యోగుని చూచావా అని అడిగాడు. నీ యోగుకేమి 10 మంది బిడ్డలు 3,000 ఉంటాయి, 3,000 గొర్రెలు సమస్తం ఉన్నాయి కదా, ఇంటి చుట్టూ ఎక్కడికి చేస్తావు కదా, ఇది ప్రార్థించకుండా ఉంటాడా? అక్కడ తీసి అన్నాడు, నువ్వే తీసి అన్నాడు దేవుడు. అక్కడ సాతాను ఇల్లు కులిపోయి 10 మంది బిడ్డలు కులిపోయి చచ్చిపోయాయి. 3,000 గంటలు 3,000 గొర్రెలు సమస్తం కాలిపోయాయి. అప్పుడు యోగు గోరి పట్ట కట్టుకొని బూడిదలో తిరుగుతూ ప్రార్థిస్తున్నాడు. సాతాను ఊరేళ్ళ పెట్టి చూస్తూ ఎలా ప్రార్థన చేస్తున్నాడని తన భార్య కూడా 24 గంటలు దేవుడా 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 అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఎలా ప్రార్థన చేస్తున్నాడో చూద్దామని చూస్తున్నాడు. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు యోగు, ప్రభా ఈ లోకంలోకి వచ్చి నేను ఏమి తీసుకుని రాలేదు, వెళ్ళిపోయినప్పుడు కూడా ఏమి తీసుకుని పోలేదు. ఈ లోకంలోకి వచ్చే భార్యని బిడ్డని సమస్తం ఇచ్చావు, నీవే ఇచ్చావు, నీవే తీసుకున్నావు, నీవే వెళ్ళుకున్నాడు. అపవాదిని తన భార్య నేను ఇలా చేసిన ప్రార్థన దేవుడు దూషిస్తాడు అనుకున్నాం, దేవుడిని తిడతాడు అనుకున్నాం, ఇలా ప్రార్థన చేశాడు అని అనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడిని దూషించడం యోగం 4 రోజులు అయిపోయింది. మళ్ళీ అపవాదం మళ్ళీ పరలోక రాజ్యం వచ్చింది. నా యోగుని చూచావా అని అడిగాడు. ఎందుకంటే నీ యోగుకేమి చక్కని ఆరోగ్యం ఇచ్చావు కదా, ఆరోగ్యం తీసాను. తల దగ్గర నుంచి చక్కాడు వరకు భయంకరమైన గుర్తులు పెట్టేసింది. అది ఊపుకోలేకపోతున్నాడు. ఎదురుకొండ శీస మొదలుకొట్టి ఒళ్ళంతా ఊకేస్తున్నాడు. ముక్కలు వచ్చేస్తుంది, ఒళ్ళంతా రక్తమే, ఒళ్ళంతా రక్తమే. అయితే దేవుడిని దూషించలేదు. నా విమోచకుడు సజీవుడని, ఆయన భూమి మీద కలుగుదని, నా చర్మము చీకుపోయినను ఆయన నేను కళ్ళారా చూచాను. నా ఎముకలు ఏమైపోయినా, నా చర్మం ఏమైపోయినా నా ప్రభువు నేను చూస్తాను. కష్టమైన సుఖమైన దేవుడే మనకు కావాలి, ఆయనే మనకు కావాలి. బ్రతుకు ఆయన మనకి చావైనా మరిపోయింది. అప్పుడు అపవాది దేవుడు ఆదాయం పడిపోయి నీ యోగి తెచ్చాడు, నువ్వే తెచ్చాడు, 2 పాస్తులు ఇచ్చాడు, 2 బిడ్డలు ఇచ్చాడు. దేవుడు ఇంకా మాట్లాడుతున్నాడు. కొంచెం సూర్యుడు ఉదయించి నప్పుడు అవి వాడి ఏదైనా ఎండిపోయింది. కొన్ని ముండ్ల బదులలో పడను, ముండ్ల బదులు ఎదిగి, ఎందుకంటే ముండ్ల బదులు డబ్బు ఒక సాధన వాక్యాన్ని నడిచేస్తాం. ప్రార్థనలో ఉండదు, వాక్యం ఉండదు. అందుకంటున్నాడు కదా, ఒక ధనవంతుడు చెప్తున్నాడు, ధనవంతుడు మాట్లాడుతున్నాడు కదా. ఎందుకంటే ఒక ధనవంతుడు చిన్న గ్లాసు మొదలుపెట్టి పెద్ద గ్లాసు కట్టాడు, దాని నిండా ధాన్యం వస్తాడు వేశాడు. చాలా సంతోషంగా ఉన్నాడు ఆ ధనవంతుడు. ఆ ఆస్తిని చూసి, ఆ డబ్బును చూసి ఆనందపడిపోతూ చక్కగా భోజనం చేసి తన పడకూర్చులో పడుకొని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. భార్య బిడ్డలతో కూడా చెప్పలేదు, తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ప్రాణమా, కొన్ని సంవత్సరాలు సరిపడ ఆస్తి సమకూర్చి పెట్టాను, తిరుగు త్రాగము సుఖించు. ఈ శరీరాన్ని ఎంతగా సుఖపెడతామండి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, బీపీలు, షుగర్లు, అనారోగ్యాలు ఏమి సుఖపెడతాం ఈ శరీరాన్ని. పక్కన దేవుడు అంటున్నాడు, ఎర్రవాడ ఈ రాత్రికే నీ ప్రాణాన్ని తీసుకుంటున్నాను. ఇదంతా ఎవరు అనుభవిస్తారు?
సంపాదించేవాడు ఒకడు, అనుభవించేవాడు ఒకడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే డబ్బు ఒక సాధనం. వాక్యాన్ని వినవదు, వాక్య ప్రకారం నడుచుకోలేదు, ఇష్టానుసారంగా జీవితం జీవిస్తాం. డబ్బును చూసి అన్ని అలవాట్లు వచ్చేస్తాయి మనిషికి. దేవుడు అంటే భయం ఉండదు, దేవుడు అంటే భక్తి ఉండదు, డబ్బు ఉన్న రుచి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడు ఇక్కడ. కొన్ని మంచి నేలను పడబోతుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చినట్టుగా కొన్ని ముండ్ల పొదల్లో కూడాను ముండ్ల పొదలు ఎదిగి వాటిని అంచివేశాను. ఎందుకంటే డబ్బు అంచేస్తుంది, మన అలవాట్లు అంచేస్తాడు దేవుడి దగ్గర రాకుండా. అందువల్ల ఏంటంటే డబ్బు సంపాదన కోసం కాదు, మనం చూసి మనకి ఏది కావాలో దేవుడు మనకి ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. ఆయనకి తెలుసు ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో అన్నీ మనకి ఇస్తాడు. క్రైస్తవుడికి ఎప్పుడూ కూడా డబ్బు ఎక్కువ ఇవ్వడం దేవుడు. ఎందుకంటే ఇలాగే డబ్బు ఎక్కువగా ఉంటే దేవుడిని మర్చిపోతాడేమో, దేవుని యొక్క విశ్వాసం కలిగి ఉండడేమని డబ్బులు ఎక్కువ సరిపడేనే ఇస్తాడు దేవుడు. ఏ పొదుగా లేదు, ఉండకుండా దేవుడు చేస్తాడు. అందుకంటున్నాడు దేవుడు, కొన్ని మంచి నెల పడి 30 30 30 భరించాడు. చెవులు కలవాడు 20 అని చెప్పాడు. ఎందుకంటే మంచి నెల పడి విత్తనాలు 30 60 భరించబడతాడు, ఆశీర్వదిస్తాడు. రకరకాల మనస్తత్వం, రకరకాల మనుషులు ఉంటారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. కొన్ని రోడ్డు పక్కన పడే విత్తనాలు అవి పశువుల చేతికి వెళ్ళిపోతాయి. రెండోది రాతికి వెళ్ళిపడే విత్తనాలు. ఎందుకంటే సూర్యుడు ఎండకి ఆ మొక్కలు మాడి చచ్చిపోతాయి. మూడోది ముళ్ళ పొదలో పడే విత్తనాలు డబ్బు నడిచేస్తాయి. వాక్యాలు 4వ మంచి నిలబడే విత్తనాలు. ఈ 4 పక్కల దేవుడు వేశాడు విత్తనాలు, కానీ ఒక పక్కే ఫలించి 30 60 దేవుడు ఫలింపచేశాడు. అందుకంటున్నాడు దేవుడు. తరువాత శిష్యులు వచ్చి, నువ్వు ఉపమానంగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావు అని అడుగుగా ఆయన వారితో ఇట్లాడు, కథలా చిత్తమేంటి ప్రభా అని శిష్యులు వచ్చాడు. కానీ పరలోక రాజ్య మర్మములు ఎన్నుట నీకు అనుగ్రహింపబడినది. శిష్యులు చెప్పాడు, పరలోక రాజ్య మర్మాలు నీకే తెలుసు, కానీ తక్కిన వారికి తెలియదు ఆ పరలోక మర్మాలు. అందుకంటున్నాడు, నీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడేది, తక్కిన వారికి అనుగ్రహింపబడేది. శిష్యులకి అనుగ్రహింపబడ్డారు. ఎందుకంటే ప్రభుని కాదు, తల్లిదండ్రుల్ని భార్య బిడ్డల్ని సమస్తం వదిలేసి ప్రభుని వెంబడించారు. కాబట్టి వాళ్ళకి అనుగ్రహించబడింది పరలోక రాజ్యం గురించి. తగిన వాళ్ళకి అనుగ్రహించబడింది ఆ మర్మాలు బయలుపరచబడటానికి. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ ప్రార్థనలో ఉండాలి, వాక్యంలో ఉండాలి. అప్పుడే దేవుళ్ళలో జీవించడానికి అవకాశం కలుగుతుంది. దేవుని పరిశుద్ధ వాక్యం జీవించగలగా.